బా అవును నిజమే. ఏందబ్బా మరీను ఇంత దారుణమా? మరీ పుండు మీద కాకి పొడిచినట్ట. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ మీద మనోళ్ళు ఏదో చించుతామని ధర్నాలు చేస్తున్నారు. ఒక వారం చేయని ఈ ధర్నాలు చేసే టైంలోనే డిఎస్సి నోటిఫికేషన్. అబ్బా భలే దెబ్బబ్బా ఇదే. పుండు మీద కారం కాదు, ఇది గోరు చుట్టుపోయి రోకల పోటు ఇంకా చాలా ఉంటాయి పేర్లు చెప్తే చాలా ఉంటాయి. మొత్తానికి ఇది చెంపదెబ్బే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. అసలు హైకోర్టులో కూడా కేసు చించాడు వాడి తగ్గితే ఎక్కడా లేదు, జరగలేదు. అసలు ఎగ్జామ్ నీట్గా జరిగింది, 16,000 మందికి మంచి ఉద్యోగాలు వచ్చాయని చెప్తే ఇనేదిలే ధర్నాలు చేసేదే జిల్లాల వ్యాప్తంగా ధర్నాలు చేసే నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు బిర్యానీ పొట్లాలు, అన్నం పొట్లాలు, మందు ప్యాకెట్లు పంచలేక సస్థానం ముర్రు అని చెప్పుకుంటా ఉన్నా కూడా మన జగన్మోహన్ రెడ్డి అనడే ఏమన్నా కానీ నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే అని మంకిపట్టు పెడితే రాజీనామా చేసేది లేదు, గోచేలేదు, మీరు ఏమన్నా చేసుకోండి, అక్టోబర్లోనే అంటే ఇక 2 నెలల్లోనే ఏదైనా మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వదులుతామని చెప్పేసి అనౌన్స్ చేశారండి. మొత్తానికి ఇది వైఎస్ఆర్సీపీకి చెంపపెట్ట, మెట్టు దెబ్బ, లేకపోతే ముట్టికాయ, ఏ విధంగా దీన్ని పరిగణించాలో మీరే కామెంట్ చేయాలి.